సో ఒకటి బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ ఆటో నడుపుకుంటున్నారు. తనకు నచ్చింది, తన భావ స్వేచ్ఛ, తన భావ ప్రకటన తనకు నచ్చినట్టు రాసుకున్నాడు. బట్ అది ఒక వర్గానికి నచ్చకపోవడం, వాళ్ళు కేసు పెట్టడం, కేసు వరకు వెళ్ళడం. ఇప్పుడు ఇందాక కళ్యాణి గారు అన్నట్లు కూడా ఇప్పుడు అతని వెనక, అబ్బాయి వెనక సరే తను అంత ప్రౌడ్గా రాసుకున్నప్పటికీ కూడా ఆ రకంగా ఒరే తురే అంటూ కూడా మీదికి రావడం, ఇన్ కేసు ఒకవేళ అతను వీడియో తీయకపోతే కొట్టే వరకు కూడా వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఇలాంటి భయపెట్టడాలు, ఈ సిచ్యువేషన్ ఏ రకంగా చూస్తున్నారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దీనిపైన? నమస్తే అండి. బేసిక్ గా అతను ఆటో మీద 2 వాక్యాలు మనకు కనబడతాయి. ఒకటి, ఎవ్రీవన్ బోర్న్ ఇన్ దిస్ ఎర్త్ హిందూ అని రాసుకున్నాడు, జై శ్రీరామ్ అని రాశాడు. తర్వాత వచ్చే మతం మారితే తండ్రిని మార్చినంత గౌరవం అనేది కూడా అతను వ్యక్తిగతంగా రాయడం జరిగింది. మొదటి అంశాన్ని మనం తీసుకుంటే, మతం మారచ్చు కానీ మన పూర్వీకులు మారరు. మొదటిగా మతం మారిన వాళ్ళు అనేక మంది, ఇప్పుడు మీరు తీసుకుంటే మన భారత ఉపఖండంలో కోట్లాది మంది మన అన్య మతస్థుల పూర్వీకులు ఈ నేలకి చెందిన వారే అని నేను చెప్పటం లేదు. మన చరిత్రకారులు, అలాగే మనకి డిఎన్ఏకి సంబంధించి, అంటే జన్యు పరిశోధనలకు సంబంధించి, జన్యు అధ్యయనాలకు సంబంధించి కూడా ఈ డిఎన్ఏ రూట్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నట్టు మనకి చాలా ఖచ్చితంగా కూడా చెప్పడం జరిగింది. అది ఎవరైనా కావచ్చు, హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు, వీళ్ళలో మనలో చాలా మందికి కూడా ఉమ్మడి స్థానిక పూర్వీకులు ఉన్నారని శాస్త్రీయ అధ్యయనాలు చాలా దృఢంగా మనకి చెప్పడం మనం చూస్తున్నాం. సో అతను ఒక వ్యాఖ్యలు రాస్తున్నారు, అందరూ హిందువులే అని. దాన్ని కొంత సైంటిఫిక్ టెంపర్మెంట్ గా చెప్పాలంటే జన్యుపరమైన అధ్యయనాలు కూడా ఉన్నాయి. చరిత్రకారులు కూడా, మరీ ముఖ్యంగా తీసుకుంటే భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సంబంధించిన ఈ 3 దేశాల్లో కూడా ఇప్పుడు మన పూర్వీకులందరూ కూడా ఏ మతానికి సంబంధించిన వాళ్ళు మనందరికీ కూడా దృఢంగా తెలుసు. సో అతను రాసిన వాక్యము ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ లో కూడా అతను వ్యక్తిగతంగా దృఢపరిచినప్పటికీ కూడా అది వాస్తవే కదా. ఓకే, డిఎన్ఏ అనేది మతాన్ని గుర్తించదండి. ఒక డిఎన్ఏ అనేది మనం చూస్తుంటే, ఒక జన్యుపరమైనది చూస్తే అది మతాన్ని గుర్తించదు. అది కేవలం వంశ పారంపర్యాన్ని మాత్రమే సూచిస్తుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో అందరూ హిందువులే అని చెప్పుకోవడం నాకు తెలిసి అది ఇబ్బంది పెట్టేది కాదు, లేకపోతే బాధపడేది కాదు, నిరాకరించేది కాదు. కాబట్టి మోస్ట్లీ దాంట్లో ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ కూడా ఉంది. ఒకటి, దాన్ని ఆధారంగా చేసుకొని పోలీస్ కేసు ఫైల్ అవ్వడం అనేది, లేకపోతే పోలీస్ వారు వారి మీద యాక్షన్ తీసుకోవడం అనేది సముచితం కాదు. ఒకటి, అంతేందుకు మొన్న కూడా మన ప్రధాని ఇండోనేషియా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ మరి ఇండోనేషియా ప్రధాని కూడా చాలా మాట్లాడుతూ మాకు ఎన్నో డిఎన్ఏ రూట్స్ కూడా ఉన్నాయి భారత్ తో అనేది కూడా ఆయన కూడా ప్రస్తావించడం, అట్లాంటి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అలా అనేక దేశాల్లో కూడా పీపుల్ కన్ఫ్యూజ్. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రిలీజియన్ మనం గుర్తించాల్సింది ఏంటంటే, భారత్ లో మనం పాటిస్తున్న ఏదైతే ఈ హిందువులుగా గుర్తింపబడుతున్న ఈ యొక్క రిలీజియన్ కి సంబంధించిన మనం చాలా వి బిలాంగ్ టు ఓల్డెస్ట్ రిలీజియన్, అంటే అన్నిటికంటే చాలా ప్రాచీనమైనది. కాబట్టి అది మన వారసత్వ సంపదలో భాగం, మన కల్చరల్ ఐడెంటిటీ. అది రిలీజియస్ ఐడెంటిటీ కాదు, అది మనం గుర్తించాలి. అది మన కల్చరల్ ఐడెంటిటీ, అది మన వారసత్వ సంపద. సో దాన్ని ఆ ఆటో డ్రైవర్ ఆ విషయం ప్రస్తావించడం అనేది దాంట్లో తప్పు పట్టాల్సిన అంశం ఏమాత్రం లేదు. రెండో అంశము, ఇప్పుడు ఏదైతే ఈయన మతం మార్చుకోవడం అంటే తండ్రిని మార్చుకున్నట్లే అనేది ఆ వ్యక్తి తన వ్యక్తిగత విశ్వాసం లేదా తను ఒక ఉపమానంగా చెప్పాడు. ఇప్పుడు మనం చెప్తాం కదా, అనేక సామెతలు పుట్టుకొచ్చేగా, అనేక ఉపమానాలు పుట్టుకొచ్చేయిగా. సో దానితో మనం ఏకీభవించవచ్చు, లేకపోతే మనం పూర్తిగా కూడా మన అసమ్మతి కూడా వెళ్ళబుచ్చచ్చు. అక్కడ వరకు అంటే సొసైటీల్లో సామాజిక డిబేట్ కి దారి తీసే అంశం అయి ఉండొచ్చే అవకాశం ఉంది. కానీ అది వ్యక్తిగత ఒపీనియన్, అది మనం అంగీకరిస్తాం లేకపోతే అంగీకరించాం. కానీ దాన్ని విభేదించడంలో పూర్తిగా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది మాత్రం ఎక్కడా లేదు, ఉండదు. ఎందుకంటే డెఫినెట్ గా కూడా అది సోషల్ హార్మనీని కానీ కమ్యూనల్ హార్మనీని కానీ దెబ్బతీసే అంశం కాదు. అలాంటి అంశాలు చెప్పుకోవాలి, ప్రస్తావించాలి అంటే ఈ రోజు మన సభ్య సమాజంలో అనేకమైన సామాజిక రుగ్మతలతో, ఎస్పెషల్లీ మతపరమైన రుగ్మతలతో అనేక మంది సనాతన హైందవ ధర్మాన్ని దాడి చేస్తూ ప్రతి నిత్యం కూడా అనేక సందర్భాలలో కూడా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఇదే మన భాగ్యనగరంలో, ఇక్కడ ఇదే తెలంగాణలో
అనేక సందర్భాలలో పబ్లిక్ మీటింగ్స్ లో మన దేవీ దేవతలను అవమానించినవి, నేరుగా హిందువులను అవమానించినవి అనేకమైన సందర్భాలు. అంటే మీరు అన్నట్లు కరెక్టే, మీరు అన్నట్లు సందర్భాలు కూడా జరిగాయి. బట్ ఈవెన్ దో అంటే మతాన్ని మార్చితే తండ్రిని మార్చినట్టే అనే ఈ పాయింట్ ఏదైతే ఉందో కూడా పర్టికులర్ గా ఒక వర్గానికే అది కోపం. అంటే సహజంగా ఆ పాయింట్ అతను కాస్త సర్కాస్టిక్ గా రాసుకున్నప్పటికీ మతం మార్చుకున్న వాళ్ళకి అది వర్తిస్తుంది. బట్ ఈవెన్ దో ఇక్కడ ముస్లిమ్స్ ఎందుకు రియాక్ట్ అయ్యారు అన్నది కూడా కాస్త క్వశ్చన్ గా ఉంది. ఇప్పుడు ఇక్కడ గుమ్మడికాయ ఎవరు అంటే భుజాలు తవ్వుతున్నట్టు అసలు ఎవరో రాసుకుంటే ఎవరో రియాక్ట్ అవ్వడం, దానికి కమ్యూనల్ డిస్హార్మనీగా చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది నాకైతే. అక్కడ అసలు దాంట్లో అసలు ఎటువంటి అప్పుడు అతను రాసుకున్నాడు, అతను ఏ పర్టికులర్ రిలీజన్ ని అక్కడ గుర్తించాలి, గమనించాలి. ఆయన ఏ రిలీజియన్ ని కూడా రాయలేదు. మరి ఇక్కడ మరి గుమ్మడికాయ దొంగ అంటే ఎందుకు భుజాలు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అతను ఒక వ్యక్తిగతంగా రాసిన ఒక దాన్ని అది ఒక ఉపమానంగా అతను ఒక ఉపమానం రాసుకున్నాడు. దాన్ని మీరు విభేదించవచ్చు, ఏదో రాశాడు అని మనం దాన్ని తిరస్కరించవచ్చు. కానీ దాని పట్ల రియాక్ట్ అవ్వడము, దాని పట్ల కేసుల వరకు వెళ్ళడము, హెచ్చరికలు వెళ్ళడం అనేది సమంజసం కాదు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి అది పూర్తిగా విరుద్ధం అని నేనైతే చెప్తాను. ఎందుకంటే మనకి ఆర్టికల్ 19(1) ప్రకారంగా కూడా ప్రతి పౌరుడు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు ఉంది అని మనం పదే పదే చెప్పుకుంటున్నామా? మరి ఇప్పుడు ఆ హక్కుని అతనే దుర్వినియోగం చేసుకోలేదు. ఒక ఉపమానంగా చెప్పాడు, దానివల్ల వచ్చే నష్టం లేదు. ఆయన పర్టికులర్ గా ఒక మతాన్ని ఉద్దేశించి అక్కడ రాయలేదు. అతను ఒక ఉపమానం ప్రకారంగా ఒక ఉపమానం వాడాడు అక్కడ ఆ వ్యక్తి. కాబట్టి అది అతని విశ్వాసం, తనకి ఏదైతే ఒక విశ్వాసం ఉందో, ఒక మతపరమైన విశ్వాసం ఉందో తన వాహనం పై తాను ప్రదర్శించాడు. మరి అది ఏ ప్రత్యక్షంగా ఏ వర్గంపై ద్వేషాన్ని రెచ్చగొట్టే పరిస్థితి నాకైతే కనిపించడం లేదు. ఎందుకంటే అలాంటిది ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అతను చేయలేదు. అతని యొక్క ఉద్దేశాన్ని రాసుకున్నాడు. కానీ ఇంకొకటి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే అనే ఒక భావం కూడా అది ఇందాక నేను మీతో చెప్పినట్టుగా మనకు ఒక కల్చరల్ ఐడెంటిటీ, అది ఆ ఒక్క విషయాన్ని ఆ దృక్పథాన్ని అతను చాలా స్పష్టంగా కూడా వివరించడం జరిగింది. తన అభిప్రాయాలనే చెప్పాడు కానీ చట్టపరంగా విరుద్ధంగా చేయలేదు, రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధంగా ఏం చేయలేదు. తన ఒక ఉపమానాన్ని అతను ప్రదర్శించాడండి. సో ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఇది అందరికీ ఉంటుంది, అది సమానంగా ఉండాలి. మరి భావ ప్రకటన అనేది ఇంతకు ముందు చాలా మంది హిందూ ధర్మాన్ని ఉద్దేశించి అనేక వ్యాఖ్యలు చేసినప్పుడు మరి ప్రతినిత్యం కొన్ని లక్షల కేసులు ఫైల్ అవ్వాలిగా, ఎందుకు అవటం లేదు? కావాలని ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి మళ్ళీ ఏదైనా ఒక రకమైన సామాజిక ఇటువంటి అసతుల్యతను ముందు తీసుకొచ్చే ప్రయత్నం తప్పించి నాకు తెలిసి అతను రాసింది రెచ్చగొట్టే విధంగా లేదు, ఎవరిని కించపరిచే విధంగా లేదు. అతని ఒక ఉపమానం అతను రాసుకున్నాడు, అతని హక్కు స్వేచ్ఛ, దాన్ని ఎక్కడ ఎవరిని గాయపరచలేదు. కాబట్టి ఎవరికి నొప్పి ఎందుకుంటుందో తెలియట్లేదు, ఎవరు అంత నొప్పి తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అండ్ ఇంకొకటి, సమాజంలో అనేక రుగ్మతులు, అనేక క్రైమ్లు, అనేకమైన ఆడవాళ్లు బయటికి తిరిగే పరిస్థితి లేదు. సాయంత్రం పూట అనేక విషయాలలో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. నాకు తెలిసి నేను రిక్వెస్ట్ చేసేది మన పోలీస్ శాఖ వారికి, కొంచెం ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారము రక్షక భటులు, వాళ్ళు సమాజాన్ని, మన రాజ్యాంగ స్ఫూర్తిని, మన 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 భారత పౌరులను వాళ్ళ ఒక హక్కులను కాపాడే విధి విధానంలో వాళ్ళు అడుగులు వేయాలి. వాళ్ళు స్ఫూర్తిదాయకంగా ఉండాలి, వాళ్ళు రక్షక భటులు. కాబట్టి వాళ్లే ఎవరో టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా టార్గెట్ అని కనిపిస్తోంది. అది దయచేసి అలా చేయకూడదు. కాబట్టి వాళ్ళు అధికార హోదాలో ఉన్నారు, వాళ్ళు దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. అండ్ సమానత్వం అని చెప్పడం కాదు, అతను రాసిన దాంట్లో ఒకవేళ ఏమన్నా ఉంటే ఒక చర్చకి ఎందుకు రాసావునైనా అలాంటివి ఏమన్నా అనేది ఏదైనా డిస్కషన్ డిబేట్స్ అయితే అయి ఉండొచ్చు. కానీ ఐ డోంట్ థింక్ ఇట్లాంటివన్నీ జరగకూడదండి. ఇది ఇట్స్ నాట్ కరెక్ట్. తప్పకుండా దీన్ని మనం ముక్త కంటంత ఖండించాలి. ఎందుకంటే ఇందులో తప్పు అతను భరత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తప్పు ఇందులో ఏది కనిపించడం లేదు. అతన్ని టార్గెట్ చేస్తున్నారు, అతన్ని టార్గెట్ చేయకూడదు. టార్గెట్ చేసిన పక్షాన తప్పకుండా హిందూ సంఘాలు ఏవి కూడా మౌనం వహించవు. కాబట్టి హిందూ సంఘాలు అంటే కేవలం ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కూడా అవి ఉపేక్షించే పక్షం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి యమున గారు. అండ్ అదే విధంగా కళ్యాణి గారు, లలిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద